హలో అండి. ఈరోజైతే మేము ఒక కొత్త వంటకం అయితే చేస్తున్నామండి. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని. మేమైతే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇక్కడైతే పెరుగులో చిల్లీ పౌడర్, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇంకా ధనియా పౌడర్, సాల్ట్ వేసి ఉంచుకున్నాము. ఆ పక్కన కాలీఫ్లవర్ అయితే బాయిల్ చేసి బియ్యం పిండి ఇంకా కార్న్ ఫ్లోర్ వేసామండి. ఒకవేళ కార్న్ ఫ్లోర్ లేదనుకుంటే మైదా కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడేమో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి అది మగ్గాక ఆ పేస్ట్ ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఇందులో వేయాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడే మనం చేసేదంతా ఉంటుంది మెయిన్ స్టెప్. అది ఎక్కువ వాటర్ లాగా కానీ లేకపోతే థిక్గా కానీ అయిపోకూడదు. మా డాడీ అయితే ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారా బాబు, కొత్త ప్రయోగం చేస్తున్నారా మా మీద అని నవ్వుతున్నారు. ఇప్పుడు పేస్ట్ అంతా కూడా కొంచెం థిక్గా అయిన తర్వాత ఆ గోబీ తెచ్చి ఇందులో వేయాలండి. మన గోబీ 65 అయితే రెడీ అయిపోయిందండి. మాకైతే వంటలు రావు, మేము యూట్యూబ్ లో చూసి అలా టైం పాస్ కి ఏదో చేసామండి. కానీ టేస్ట్ మాత్రం నిజంగానే చాలా బాగుంది. ఆ తర్వాత అయితే మా డాడీకి అయితే అన్నం ఇచ్చేసి మేము కూడా తినేసామండి. ఈ రోజు వచ్చేసి కాలీఫ్లవర్ కూరే. ఈరోజు ఇంట్లో ఉండి చేసింది ఏంటంటే ఈ 2 బాటిల్ కంప్లీట్ చేశాను.